చాలామందికి మాకు ధనం లేదు, మేము చిన్నప్పటి నుంచి బాధలు పడుతున్నాము, మేము దరిద్రంలో బతుకుతున్నాము అంటే వీరు గత జన్మలో ఇలాంటి అంటే బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించడం కానీ బలాత్కారంగా తీసుకోవడం కానీ చేసినటువంటి పాపము ఈ జన్మలో దరిద్రులుగా పుట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే తానిచ్చిందైనా సరే ఇతరులు ఇచ్చిందైనా సరే పరుల భూమిని హరించాలని చూసినా, అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం చెప్పుకోవాలంటే కబ్జాలన్నమాట. బలవంతంగాను బలహీనుల దగ్గర నుంచి బలవంతంగా దందాల రూపంలోనూ కబ్జాల రూపంలోనూ ఆక్రమించినట్టయితే కనుక అటువంటి వాళ్ళు పొందే జన్మ ఏమిటంటే కనుక 60 ఏళ్ళు పురుగులుగా, అంటే పీతి మీద పురుగులు, పెంటలో పురుగులు అంటారు కదా, అంటే విసర్జించబడినటువంటి అసహ్యకరమైనటువంటి అటువంటి జన్మ, అంటే పురుగుల జన్మ తీసుకుంటారట. ఎన్ని సంవత్సరాలు? 60,000 సంవత్సరాలు ఇటువంటి జన్మనే తీసుకుంటూ చస్తూ ఉంటారట. అయితే మహాప్రళయ కాల పర్యంతం వరకు నరకంలో ఒకవేళ ఆ అన్ని రకాల జన్మలు అయిపోయిన తర్వాత మానవ జన్మ పొందకుండా మహాకాలం అయ్యే వరకు కూడా నరకంలో కృళ్ళిపోతూ ఉంటారట. తరువాత బ్రాహ్మణ్ణి భూమి ఇచ్చినవాడే మళ్ళా ఆ భూమిని కాపాడే బాధ్యత కూడా, ఎవరైతే బ్రాహ్మడికి భూమిని దానంగా ఇస్తారో ఆ భూమిని ఆశాంతం కాపాడే బాధ్యత కూడా ఆ యజమానే తీసుకోవాలట. అలా కాపాడకపోతే ఇంటి కుక్కగా జన్మిస్తాడు. ఇప్పుడు మనందరం కుక్కల్ని పెంచుకుంటున్నామే, ఎవరైతే కుక్కల్ని పెంచుకుంటున్నారో వాళ్ళు గత జన్మలో ఇలాంటి పాపం చేసి ఉంటేనే కుక్కల్ని పెంచుకోవాలి అన్న తలంపు వస్తుంది. అయితే ఓ గరుత్మంతుడా, పక్షిరాజా, బ్రాహ్మణ వృత్తికి కనుక ఎటువంటి దోషాన్ని కానీ ఎటువంటి ఆటంకాన్ని కలిగించకుండా సవ్యంగా ఉన్నట్టయితే, లేదా వృత్తిని కాపాడడానికి కనుక ఏదైనా అవకాశం కల్పిస్తేట 1,00,000 గోదానాలు ఇచ్చినటువంటి ఫలితం వస్తుందట. అదే వృత్తిని కనుక హరిస్తే కనుక, అంటే బ్రాహ్మణుల్ని జాబుల్లోనూ వృత్తుల్లోనూ పెట్టుకొని వారిని మోసం చేసి వారికి ఇవ్వవలసిన ద్రవ్యాన్ని ఎగవేసి వాళ్ళని పీడించి బాధించి హింసించి ఆ తోలనాడి కనుక ఏ యజమానులైతే చేస్తారో వారు కోతి కుక్క జన్మ సంప్రాప్తిస్తుందంట. ఇది సత్యము ఖాయము అని చెప్పి గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు.